ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం. ఈ శివాలయానికి 4 ప్రాకారాలు, 4 దిక్కులా 4 గాలిగోపురాలు, శిల్పకళా విన్యాసంతో సుందర మనోహరంగా భక్తి గంభీరంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయ పనులు నిర్మాణ దశలో ఉండగా శివభక్తులు ఈ పవిత్ర స్థలానికి వస్తూ వారి వంతు సాయం చేసి పుణ్యఫలాలు పొందుతున్నారు. కుమారుడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దివ్యాశీస్సులు పొందేందుకు సంగారెడ్డి నుండి వచ్చిన సురేందర్ రెడ్డి, వీణా దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆదిదేవుని అనుగ్రహం పొందారు. ముందుగా ఘంటానాదం చేసి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకోగా శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించి బొట్టు పెట్టారు. శివయ్యకు నీరాజనం సేవ అందించి భక్తులకు హారతిని అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సేవామూర్తులు అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ వ్యాన్లో వెళ్లి ఆలయ నిర్మాణ పనులకు వారి చేతులతో అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సురేందర్ రెడ్డి గారు వారి కుమారుడు పృథివీ సాయి కుమార్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేయడంతో పాటు బి దీప్లానాయక్ గారి తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తి కె వలునాయక్ వారి తరపున నూతన శివాలయ నిర్మాణానికి సాయం చేసి శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు ఫలాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. కుమారుడి జన్మదినాన అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సురేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. మా అబ్బాయి బర్త్డే కాబట్టి ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మేము మా ఫ్యామిలీతో, మా రిలేషన్ వాళ్ళతో వచ్చేసాము. లోపలికి ఎంట్రెన్స్ రాగానే చాలా ఆప్యాయంగా వీళ్ళంతా రిసీవ్ చేసుకొని గుడిలోకి తీసుకెళ్ళేసి అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొన్నాము. మా వంతు సహాయంగా ఈ గుడికి ఒక ఇటుకే మాకు ఇచ్చి దాన్ని వాళ్ళకి ఇచ్చేసి మొత్తం టోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. లేటెస్ట్ డిజైన్తో బాగుంది. ప్లస్ వాళ్ళని అందరినీ చూసాము. మాకు చూసిన సహాయము, బట్టలు, ఫ్రూట్స్ గట్టి ఇచ్చాము. అలాగనే మా బాబు మీకు కూడా చేతనైన సాయం చేయండి కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే అనాథ పిల్లలు ఎవరు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళను దయచేసి వచ్చి వీళ్ళని ఆదరించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాని గురించి చూడాలని మా బాబు బర్త్డే కాబట్టి వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. కాకపోతే మాకు ఇప్పుడు టైం వచ్చినాము. కాకపోతే ఇక్కడ చాలా బాగుంది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది. అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే భోజనం కూడా చేశాము. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది. అంత బాగుంది. మనకు తోచిన సహాయం మనం చేయాలి. ఎవరికైనా అనాథలకు ఎక్కడనో ఇచ్చే బదులు మనకు తెలిసిన కాడ పోయి ఇవ్వడం కొంచెం మంచిది. అందరికి బయట ఇచ్చే బదులు ఇట్లాంటి కాడ ఇస్తే మనకు కూడా ఇంత పుణ్యం వస్తుంది. పిల్లలకు కూడా బాగుంటుంది. మా బాబు ప్రతి సంవత్సరం మా బాబు బర్త్డేకి మేము రాకున్నా ఎక్కడున్నా కానీ పంపిస్తాం మనకి కంపల్సరీ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.